హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాట, దేవుని యొక్క పరిచర్యలో వాడబడ్డానికి ఎటువంటి వారు కావాలి అనే దాని గురించి ఈ రాత్రి మనము కొద్ది నిమిషాలు కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. మనకున్నటువంటి సమయం తక్కువగా ఉన్నది, అయినప్పటికీ కూడా దేవుని యొక్క పరిచర్య చేయాలి అని చాలామందికి ఉంటుంది. దేవుని చేత నేను వాడబడాలి, దేవుని సన్నిధిలో ఒక పాత్రగా నేను ఉండాలి, దేవుని కొరకు నేను నిలబడాలి, దేవుని చేతనే వాడబడాలి అని చెప్పేసి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలామంది వారికి ఉన్నటువంటి ఆశ తృష్ణ ఏంటి అని అంటే, నేను కూడా ఏదో ఒక పాత్రగా వాడబడితే బాగుంటుంది కదా, ఒక సాక్ష్యం చెప్తే బాగుంటుంది కదా, లేదనంటే ఒక పాట పాడితే బాగుంటుంది కదా, లేదనంటే ఒక చిన్న ప్రార్థన చేసి అది కూడా నేను కూడా వాడబడ్డాను అన్నట్లుగా కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో చాలా పరిపూర్ణమైనటువంటి పరిచారకుడు ఏ విధంగా ఉండాలి, ఆ పరిచారకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి అనే దాని గురించి కొన్ని విషయాలు ఇక్కడ పేతురు గారు ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు మనం చాలా శ్రద్ధగా గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరము పరిచారకులే, ఎవ్రీ మెంబర్ ఈజ్ ఏ మినిస్టర్, లేదంటే మనందరం కూడా సేవకులమే అనేటువంటి మాట రాయబడినటువంటి మాట మనందరినీ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుచుకున్నాడు. ఆయన యొక్క ఉద్దేశం చొప్పున, ఆయన యొక్క ప్రణాళిక చొప్పున ప్రతి ఒక్కరిని ఒక్కొక్క పనికి ఆయన నియమించాడు. ఆయన అందు నిమిత్తమే మనల్ని చేసుకుని ఉన్నాడు. అయితే ఎప్పుడైతే మనిషి సాధారణంగా తన యొక్క ఆలోచన చొప్పున కాకుండా దేవుని యొక్క ఆత్మ నడిపింపులో ఎప్పుడైతే వెళ్తాడో, దేవుడు ఆత్మానుసారంగా నడిపించబడుతూ దేవుడు ఏ పనికైతే తనను నియమించాడు అన్న సత్యాన్ని గమనిస్తాడో, అప్పుడు తను ఆ పనిలో వృద్ధి చెందడం ప్రారంభిస్తాడు. ఆమేన్. నీకు అర్థమవుతుందా? దేవుని ఆత్మ నడిపింపు లేకుండా, దేవుని యొక్క ఆత్మ పూర్ణుడు కాకుండా, దేవుని చేత నడిపించబడకపోతే కనుక మనము ఏ పనిలో కూడా ఆశీర్వాదాన్ని మనం చూడలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా సేవకుడు అవ్వాలి అని చాలామందికి ఉంటుంది. కానీ కొద్ది చిన్న చిన్న సమస్యలు ఇంట్లో తలెత్తినాయి అనుకోండి, చిన్న చిన్న శోధనలు వచ్చినాయి అనుకోండి, అటువంటి వాళ్ళు పడిపోతారు. కొంతమంది నేను దేవుని సేవ ఖచ్చితంగా చేస్తాను, దేవుని కొరకు వాడబడతాను, నేను మందిరానికి తప్పకుండా వెళ్తాను అంటారు. వాళ్ళే త్వరగా మానేస్తారు, మందిరాలకు రారు, లేదనంటే ప్రార్థనలకు రారు, చెప్పినా కూడా వినరు. ఇటువంటి లక్షణాలన్నీ కూడా వారి జీవితాల్లో కలగడానికి గల కారణం ఏంటి అని అంటే, వారందరూ కూడా పరిశుద్ధాత్మ పూర్ణులు కాలేకపోయారని దాని యొక్క అర్థం. మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాం ఎప్పుడు? మనం యేసయ్యను మన సొంత రక్షకుడిగా అంగీకరించినప్పటికే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎలాగానంటే, మనలను పాపమును ఒప్పింపజేసేది ఎవరు? పరిశుద్ధాత్మ. మనలో పాపం ఉన్నదన్న సత్యాన్ని గ్రహించేలాగా చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఒప్పింపజేసేది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు లేకుండా ఏ మనిషి కూడా నేను పాపినని ఒప్పుకోలేడు, గ్రహించలేడు కూడా. అయితే ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో, ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని పాపాలను విడిచిపెట్టావో, ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చాడు. ఆమేన్. వచ్చిన తర్వాత మనము అగ్నిలో బాప్తిసం పొందడం అనేది చాలా ప్రాముఖ్యం. అంటే అపోస్తలుల కార్యములు దీన్నే తెలియపరుస్తుంది. 2వ అధ్యాయము మనం చూసినట్లయితే కనుక వారందరూ కూడా అగ్ని జ్వాలలుగా విభజింపబడినటువంటి పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరి పైన వ్రాలగా వారందరూ కొత్త భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు. వారందరూ ఆత్మపూర్ణులయ్యారు. అప్పటి నుంచి పరిశుద్ధాత్ముడే మనలోనికి వచ్చారు. మనందరం కూడా పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి రావడానికి మూల కారణం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. వాగ్దానం చేశాడు దేవుడు, ఖచ్చితంగా ఇస్తానన్నాడు, ఇచ్చాడు. అందరికీ కూడా పరిశుద్ధాత్ముడిని వరముగా మనందరం కూడా పొందుకుని ఉన్నాం. అయితే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనేది కూడా చాలా ప్రాముఖ్యం మనందరి జీవితాలు. అభిషేకం లేకుండా, ఆత్మపూర్ణులము కాకుండా ఏ ఒక్కరం కూడా పరిచర్యలో ముందుకు కొనసాగించబడలేము, లేదనంటే దేవుని ఆత్మ నడిపింపు లేకుండా ఏ ఒక్కరు కూడా ఆత్మీయంగా ఫలించలేము. ఇది మీరు గమనించాలి. ఆత్మీయంగా నువ్వు కుంటుపడిపోతున్నావు, ఆత్మీయంగా నీ జీవితంలో ఫలాలు లేవు, ఆత్మీయంగా నువ్వు వృద్ధి చెందడం లేదనంటే దానికి కారణం ఏంటంటే, నువ్వు పొందుకున్నటువంటి ఆత్మాభిషేకము ఎటువంటిది అనేది నువ్వు గమనించుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు నేను నువ్వు తర్కించుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు నేను నువ్వు నూతనపరుచుకుంటూ ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకు జీవపు ఊట అయి ఉన్నాడు. ఆ ఊటలోనిది మనం త్రాగుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమైంది అని అంటే, ఇక్కడ అందరూ కూడా సంఘము, సమాజం అంతా కూడా అప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి వారందరూ, విశ్వసించిన వారందరూ కూడా వారి స్థిరాస్తులన్నిటి కూడా అమ్మివేసి వారందరూ ఒక కుటుంబంగా రావడం ప్రారంభించారు. అందరికీ వంటలు చేయాలి, అందరికీ వడ్డించాలి, అందరికీ ప్లేట్లు తిన్నవి అన్నీ కూడా కడగాలి. ఇవన్నీ కూడా ఎక్కువ పని అవుతూ ఉంటుంది. అంటే మనుషులు పెరిగే కొరలు ఏమైంది, మనకు కూడా పని పెరిగింది. అయితే ఇక్కడ వారందరూ కూడా హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే వల్ల యూదులు సణుకు సాగిరని రాయబడింది ఇక్కడ. అంటే
యూదులు హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు, గ్రీక్ దేశంలో నివసించిన వారు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళు కూడా గ్రీక్ మాట్లాడే వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఏకమై ఒక కుటుంబం అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటి అని అంటే, అక్కడ ఉన్నటువంటి విధవరాండ్రకి కొంతమందికి సరిగ్గా ఆహారం పెట్టడం లేదు, సరిగ్గా అవన్నీ కూడా సమకూర్చబడడం లేదని చిన్న కంప్లైంట్ వెళ్ళింది పాస్టర్ గారి దగ్గరికి. మన భాషలో మనకు అర్థమయ్యేలాగా చెప్పాలని అంటే కనుక ఒక చిన్న కంప్లైంట్ అక్కడ జరిగింది. వెళ్ళిన తర్వాత అప్పుడు పాస్టర్ గారు అయినటువంటి పీటర్ గారు లేదంటే పేతురు గారు ఏమంటూ ఉన్నారంటే, ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ, మొట్టమొదటిది ఆత్మతోనూ, రెండవది జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన, అంటే మంచి సాక్ష్యము పొందినటువంటి వారిని మీ 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము అని అక్కడ చెప్పాడు. 3 విషయాలు మనం గమనించాలి. మొదటిది ఆత్మపూర్ణులమై ఉండాలి, ఆత్మతో నింపబడి ఉండాలి. మీరు గమనించినట్లయితే కనుక ఎలీషా ఏలియా దగ్గర చెయ్యి కడిగేవాడు, అది ఆయన పరిచర్య, అది ఆయన యొక్క పని. ఏలియా ఉన్నంత వరకు కూడా చేతి దగ్గర పని చేయడం మాత్రమే ఎలీషా పని. ఎలీషా ఎప్పుడైతే ఎత్తబడుతున్నాడు అని అర్థమైందో పరిచారకుడిగా, ఏలియా వెళ్ళిపోతూ ఉన్నాడని ఎలీషాకి ఎప్పుడైతే అర్థమైందో, ఎలీషా ఆయన వెంట వెళ్తూ ఉన్నాడు. ఏలియా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉన్నాడు. ఎందుకు? అభిషేకం. అభిషేకం. నీకున్నటువంటి ఆత్మలో 2 అంతుల ఆత్మ అభిషేకం నాకు వస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి చివరి వరకు వెళ్ళి అడిగిన మాట ఏంటి అంటే అభిషేకం. ఆత్మపూర్ణులై వాక్యం తెలియపరుస్తుంది. ఈ యొక్క పత్రికల్లో కూడా మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అనుకుంటా అక్కడ ఆత్మపూర్ణులై ఉండుడని రాయండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, ఆత్మను ఆర్పకుడి. ఇవన్నీ మాటలు కూడా ఎందుకు మనకి దేవుడు పరిశుద్ధాత్మతో మనం నింపబడాలని ఎందుకు ఉంటుంది అని అంటే, మనము ఈ లోకములో ఎలాగ నడవాలో మనకి తెలియదు. మనం కొన్నిసార్లు పడిపోతాం. మన కళ్ళు చూసిన దాన్నే మనం నమ్మడం ప్రారంభిస్తాం, మన చెవులు విన్నదాన్నే మనం నమ్మడం ప్రారంభిస్తాం. మనం కొన్నిసార్లు ఆత్మపూర్ణులు కాకపోతే కనుక మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితం పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకనే కొంతమంది మా బైబిల్ కాలేజీలో మేము విన్నాం ఏంటి అని అంటే, ఆత్మపూర్ణులుగా మనం నడిపించబడకపోతే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమైంది అనేది ఒక ఉదాహరణ చెప్తాను. సంఘంలో ఒక మంచి యవనస్తుడు ఉన్నాడు, దేవుని చేత బలంగా వాడబడుతున్నాడు, దేవుని కొరకు నిలబడ్డాడు, ఇదంతా జరుగుతుంది. అయితే ఆ సంఘంలో ఒక ప్రవక్తను ఉంది. ఎవరు? ఒక ప్రవక్తను ఉంది. ఆమె ఏం చేసింది అని అంటే, ఆమెకు ఒక స్నేహితురాలు ఉంది. ఆమె అందంగా ఉండదు, ఆమె అసలు సరైనటువంటి ఆమె క్రైస్తవ జీవితంలో ఎదిగినటువంటి బిడ్డ కానే కాదు. అయితే ఈ స్నేహితురాలు ఆ ప్రవక్తనికి చెప్పింది, నేను ఆ వ్యక్తిని ఇష్టపడుతున్నాను, ఆ అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు ఒక చిన్న ప్రవచనం చెప్పి మా కొరకు ప్రార్థన చేసి అబ్బాయిని పెళ్లి చేసుకునేలా చెయ్యి అని చెప్పేసి అని అడిగింది. ఒక ఫ్రెండ్గా ఒక రిక్వెస్ట్ అడిగింది. అయితే ఆ ప్రవక్తని ఏం చెప్పింది అని అంటే, ఒకరోజు ప్రార్థనలో ఉద్యోగంగా ప్రార్థన జరుగుతుంది, ఆమె లేచి, ప్రియ సహోదరుడా నువ్వు ఏమైనా పెళ్లి చేసుకోవాలి, దేవుడు ఏమైనా నీకు నియమించాడని చెప్పేశాను. ఇంకేముంది, దేవుడే మాట్లాడేసాడు అని అనుకుని ఆ సహోదరుడు నిజంగా దేవుని దగ్గర విచారించకుండా, దేవుని యొక్క ఆత్మ అభిషేకము ఆయన పైన లేదు కాబట్టి ఏమయ్యాడు అని అంటే, సరే ఆమె చెప్పిందంటే ఇంకా దేవుడు చెప్పినట్లే కదా అన్న ఉద్దేశంతో వెంటనే పెళ్లి చేసుకున్న తర్వాత రోజు నుంచి నరకం స్టార్ట్ అయింది ఆయన. అంటే ఆత్మపూర్ణులు కాకపోతే, ఆత్మతో నింపబడకపోతే కొన్ని అనర్థాలు మన జీవితంలో. ఏది దేవుని చిత్తమో సరైనటువంటి జ్ఞానం మనకు ఉండాలి. అందుకని జ్ఞానంతో నింపబడాలి. పరిచర్య చేయడానికే దేవుడు 3 విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి నీ జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటాడు, నీ వివాహం పట్ల ఎన్ని గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటాడు, నీ కుటుంబం పట్ల ఎన్ని గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటాడు. దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకోకుండా, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవుని యొక్క జ్ఞానం చేత నడిపించబడకుండా మనము కనుక తప్పు చేస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పనిలో మనం ముందుకు వెళ్ళదు. నీ కుటుంబం పట్ల దేవుడికి ఎంత ప్రణాళిక ఉందో, నువ్వు చేసుకునే వివాహం పట్ల, నువ్వు చేసే పరిచర్య పట్ల, ప్రతిదాని పట్ల దేవుడు ఒక ప్రణాళిక ముందుగానే కలిగి ఉన్నాడు. మనం అనుకోవచ్చు లోకానుసారంగా, అరే ఇది వెళ్తే బాగుంటుందేమో, అది చేస్తే బాగుంటుందేమో, ఇది చేస్తే బాగుంటుందేమో. కానీ ఆత్మ నడిపింపుతో, ప్రభువా ఏది నీ చిత్తము, ప్రభువా ఏది నువ్వు నన్ను చేయమంటావు, ఏ విధంగా నేను ముందుకు వెళ్ళమంటావు అనే ఆ తృష్ణ మనలో కనపడాలి. మనం ప్రార్థనలో ఎదగకపోతే కనుక నిజమైనటువంటి నడిపింపు మనకు రాదు. పాస్టర్ గారు చెప్పారు కదా సర్లే చేసేద్దాం, వాళ్ళు చెప్పారు కదా సర్లే చేసేద్దాం, వీళ్ళు చెప్పారు కదా సర్లే చేసేద్దాం. అలా కాదు ప్రియమైన, మనము ఎదుగుతూ ఉన్న కొలది కూడా ఆత్మలో కూడా మనం వర్తిల్లాలి. ఇదే
అందుకనే 3వ యోహాను రాసిన పత్రికలో మొదటి వచనంలోనే అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అని అక్కడ రాయబడు. ఆత్మలో వర్ధిల్లాలి మనం. ఆత్మలో కుంటుపడిపోయిన వాళ్ళకు ఉండవద్దు, ఆత్మలో అక్కడే ఉన్న వాళ్ళకు మనం ఉండవద్దు. మన సత్యాన్ని తెలుసుకోవాలి. ఎలీషా ఎలాగైతే అభిషేకాన్ని పొందుకున్నంత వరకు చివరి వరకు ఏలియాని వదిలిపెట్టుకుని ఉన్నాడో మనం కూడా అదే. హల్లెలూయా. రెండవది, జ్ఞానంతో మనం నింపబడాలంటే యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలమని సొలొమోను గారు స్పష్టంగా తెలియపరిచారు. ఏంటంట? యెహోవా యందలి భయభక్తులు కదా. దేవుడు అంటే భయము భక్తి లేకపోతేనే కొంతమంది వారి జీవితాలు అల్లకల్లోలం. దేవుడు అంటే ఒక భక్తి ఉండదు, దేవుడు అంటే ఒక భయం ఉండదు. అటువంటి వారి జీవితాలు మనకి చాలా చూసాం. బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎవరైతే దేవుని యందలి భయము భక్తి లేకుండా జీవించారో అటువంటి వారందరూ కూడా నాశనానికే పంపబడ్డారు. కోరాహు దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. మోషేకి ఎదురుగా సడిగాడు, అతనితో పాటు అనేక మంది నరకానికి తీసుకెళ్ళాడు. భూమి తెరవబడింది. జ్ఞానయుక్తమైనటువంటి మాటలు మనిషికి ఆశీర్వాదాన్ని కలగజేస్తే, ఐశ్వర్యాన్ని కూడా కలగజేస్తాయి. జ్ఞానంతో నిండుకుని వాడు బలంగా వాడబడతాడు. హల్లెలూయా. అయితే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది పాస్టర్ గారు అని అంటే, క్రీస్తే జ్ఞానమై అన్నాడు కాబట్టి క్రీస్తుని మనం పొందుకుని ఉండాలి. ఇది ముఖ్యమైనటువంటి బాట. ఈ బాటలో, ఈ మార్గంలో మనం నడిస్తే కనుక ప్రియమైన బిడ్డలారా, మనము కూడా నిజముగా ఇటువంటి గొప్ప సైనికులుగా మనం వాడబడతాం. కేవలము భోజనపు బల్లల యొక్క పరిచర్య చేయడానికే ఇక్కడ వాక్యములో ఇటువంటి వాళ్ళు కావాలి అని రాయబడితే, మరి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పరిచర్యలో కోరుకునే వాళ్ళు ఇంకెంతగా ప్రిపేర్ అయ్యి ఉండాలో ఒకసారి ఆలోచించాలి. ఇంకెంతగా మన విశ్వాసంతో ముందుకు నడవాలో ఆలోచించాలి. ఆత్మ నడిపింపుతో, ఆత్మాభిషేకంతో, ప్రార్థనలో పోరాడుతూ, దేవుని కొరకు నిజమైనటువంటి బలిపీఠం దగ్గర ప్రార్థన చేసేటువంటి ప్రార్థన అనుభవాల్లోనికి మనం వెళ్ళగలిగితేనే అప్పుడే మనలో నిజమైనటువంటి తగ్గింపు వస్తుంది. అప్పుడే నిజమైనటువంటి మార్పు మనలో కలుగుతుంది. మనలను చూడగానే దెయ్యాలు అక్కడి నుంచి అటే పారిపోతుంది. మనం అక్కడికి వెళ్ళగానే ఆ వాతావరణం అంతా మారిపోయింది. నువ్వు మాట్లాడడం ప్రారంభించగానే అక్కడ కార్యాలు జరగడం ప్రారంభించబడతాయి. ఎందుకనంటే పేతురు సువార్త చెప్తూ ఉన్నాడు. ఇదే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట. కొర్నేలి ఇంటికి అందరూ వచ్చారు. వారి బంధువులందరిని, ముఖ్యులందరినీ తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టాడు. పేతురు ఇక్కడ లేచి నిలవబడి యేసుక్రీస్తే మన పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడని చెప్తూ ఉండగానే వారందరూ కూడా అగ్నిలో బాప్తిసం పొందారు. మరి మనము వెళ్తున్నటువంటి నడిపింపులో ఇటువంటి పరిచర్య మనకు కావాలి, ఇటువంటి నడిపింపు మనకు కావాలి. ఆత్మలో దర్శనాలు చూసేవారికి మనం ఉండాలి. పేతురు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం తెరవబడి ఆ యొక్క భూమి ఇలాగ చతుష్పాద జంతువులన్నీ కూడా కిందకి దిగినాయి. వాటిని తినమంటూ ఉంటే పేతురు అంటూ ఉన్నాడు, నేను చిన్నప్పటి నుంచి అసహ్యమైంది, ఆ అన్యమైంది ఏది నేను తినలేదు కదా ప్రభువా, ఇప్పుడు ఎలాగ తినమంటావు అని చెప్పేసి అని అడుగుతూ ఉన్నాడు. దాని ఉద్దేశం ఏంటంటే అన్యులు కూడా దేవుని యొక్క పరిచర్యలో భాగమే. మనమందరం కూడా అన్యులమే, ఒకప్పుడు పనికిరాని వారు, ఎందుకు ఎన్నిక లేనటువంటి వారు. కానీ దేవుడు ఏం చేశాడు? కృపచేత మనల్ని రక్షించుకొని ఉచితంగా విశ్వాసం ద్వారా మనల్ని లక్ష్యంలో నడిపించాడు. అటువంటి ఆత్మాభిషేకంతో మనం నడిపించగలిగితే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న పరిచర్య కావచ్చు, దేవుడు నిన్ను ఘనంగా ఎంచుతాడు. చిన్న పరిచర్య. చాలామంది అనుకుంటూ ఉంటారు, అన్నం వడ్డించడానికి అక్కడ నిలబడనంటే ఒక్కరు కూడా ముందుకు రారు. అదే వాక్యం చెప్పడానికి, లేదంటే పాట పాడడానికి, లేదంటే అందరి ముందు స్టేజ్ ముందు పిలిచి ప్రార్థన చేయమని చెప్పగలని వాళ్ళల్లో ఎక్కడ లేని ఆనందం ఉప్పొంగిపోయింది. కానీ ఒక చిన్న పరిచర్యకి దేవుడు ఇంత గొప్ప ప్రణాళికని దేవుడు మన కొరకు ముందుగా రచించి ఉంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో పరిచర్య చేస్తూ ఉన్నామో ఒకసారి మనం పరిశీలించుకుందాం. తలలోంచుదాము, కళ్ళు మూసుకుందాము, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిచర్యలో ఉండవ